ఈ సాంగ్ మీద మళ్ళీ వీడియో అయితే చేసిన. ఇది 'పుష్ప 2' మూవీ నుంచి ఒక సాంగ్ ఉంది కదా! 'సూషినిక్‌కి' ఆ సాంగ్ మీద మళ్ళీ చేసిన. ఇందులో 2 డెమోస్ చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి. డెమో చూద్దాం. చూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సావే. చూస్తున్నారు కదా! ఇదైతే ఇంకోటి కూడా ఉంది ఇక్కడ చూడండి ఇది. ఇదైతే చాలా సూపర్‌గా ఉంటది నిజంగా చెప్పాలంటే. డెఫినెట్‌లీ మీకు ఏదైతే నచ్చుతుందో అదైతే ట్రై చేయండి. ఇది నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పెట్టాను. మీకు చాలా సింపుల్‌గా ఉంటది. పెద్ద లెంత్ అయితే ఏముండదు ఈ వీడియోలో. ఫుల్ ప్రాజెక్టే ఇస్తాను చాలా సింపుల్‌గా కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి చేసుకోండి. ఓకే. ఇప్పుడు నేనైతే మీకైతే 2 ప్రాజెక్ట్ ఇచ్చాను. ఈ 2 ప్రాజెక్ట్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేశాను. ఇందులో మీరు పీఎన్‌జీ ఫోటో యాడ్ చేస్తారా? లేకపోతే మీ యొక్క నార్మల్ ఫోటోని యాడ్ చేస్తారనేది మీ చాయిస్ అది. కానీ నేనేం చెప్తానంటే ఒకవేళ వింగ్ క్యాప్ ఉంటే నేను వింగ్ క్యాప్ గురించి 2 లేకపోతే 3 డేస్ బ్యాక్ చేసిన ఒక వీడియో. ఆ వీడియో చూడకపోతే చూడండి. వింగ్ క్యాప్‌లో నేను ఫోటో ఎక్స్పాండ్ అయితే చేసిన. ఆ వీడియో కింద నేను వింగ్ క్యాప్ కూడా ఇచ్చాను. అంటే ఫోటో చిన్న సైజ్ నుంచి కొంచెం లాంగ్ చేసిన. ఫస్ట్ చూసుకుంటే ఫోటో ఇది. దాని తర్వాత ఇక్కడ చూడండి దీనికి నేను కొంచెం ఎన్హాన్స్ అయితే చేసిన. మీకు ఇలాగైతే యాప్ కావాలంటే మీరు నిన్ననో మొన్న చేసిన అనుకుంటా ఆ వీడియో కింద ఉంటది చెక్ చేసుకోండి. ఫోటో కొంచెం ఎక్స్పాండ్ చేయనీకి దాని తర్వాత ఆ ఫోటోస్‌ని నేనైతే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఇక్కడ పెట్టాను. ఎగ్జాంపుల్‌గా ప్రాజెక్ట్ నంబర్ 2ని ఓపెన్ చేద్దాం. 1 గురించి తర్వాత చెప్తాను. ఇలాగైతే ఉంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇది హైడ్ చేస్తే ఇలాగైతే ఉంటది. ఈ ఫోటోని కూడా హైడ్ చేస్తే ఇలాగైతే ఉంటది. ఓకే. ఒకవేళ మీ ఫోటో యాడ్ చేస్తారా? లేకపోతే మీరే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో యాడ్ చేస్తారనేది మీ చాయిస్ అది. ఎగ్జాంపుల్‌గా వేరే ఫోటోనే పెట్టి చూద్దాం. ఈ ఫోటో సెలెక్ట్ చేసిన కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి ఈ ఫోటో పెడదాం. యాడ్ చేసిన. ఈ పీఎన్‌జీ ఫోటో ప్లేస్‌లో కూడా ఇంకో పీఎన్‌జీ యాడ్ చేద్దాం. వేరేది. ఇది యాడ్ చేద్దాం. ఓకే. ఇప్పుడు దీన్ని నేను కొంచెం సైజ్ తక్కువ చేస్తున్నా. ఈ ఇక్కడైతే పెడుతున్నా. ఇప్పుడు ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుంటున్నా. ఇప్పుడు చూద్దాం. ఫోటోస్ చేంజ్ అయినాయి. పీఎన్‌జీస్ కూడా చేంజ్ అయినాయి. ఇప్పుడు చూద్దాం. ఇలా వచ్చింది. ఫస్ట్ ఇలా వస్తుంది. సెకండ్ ఇలా వస్తుంది. ఓకే. దాని తర్వాత బ్లర్ అయితే అవుతుంది కొంచెం. ఫోటో అయితే నో ప్రాబ్లమ్. ఇది కొంచెం సినిమాటిక్ లుక్ లాగా ఉంటది. దాని తర్వాత ఆటోమేటిక్‌గా జూమ్ ఇన్, జూమ్ అవుట్ అయితే అవుతుంది. మాక్సిమం ఈ వీడియో నచ్చకపోతే మీరు ఆ వీడియో అయినా ట్రై చేయండి. కానీ ఒకవేళ ఇదే బ్యాక్‌గ్రౌండ్ మీద ఫోటో యాడ్ చేద్దామంటే కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి సంథింగ్ ఏదైనా నార్మల్‌గా ఉన్న ఫోటో అంటే సగంలో ఉన్న ఫోటో కూడా యాడ్ చేయనీకే బాగుంటది. ఈ ఫోటో యాడ్ చేద్దాం. ఇలా. నేను సైజ్ తక్కువ చేస్తున్నా ఇలా. చూడండి. ఇది కూడా బాగా సింక్ అవుతుంది. కానీ కొంచెం జూమ్ చేద్దాం. ఓకే. దాంతో పాటు ఈ ఇమేజ్ షాడో ఉంటది కదా! షాడోని రిమూవ్ నుంచి హైడ్‌లో ఉంటది. దాన్ని మీరు ఇలాగైతే చేసుకోండి. చూడండి. కానీ ఆ ఫీల్ అనేది వస్తలేదు. ఇప్పుడు ప్రాజెక్ట్ నంబర్‌ని ఓపెన్ చేద్దాం. 1ని. ఇది అయితే బాగా సెట్ అవుతుంది. ఈ ఫోటో రిమూవ్ చేద్దాం. దీనికి ఉన్న ఎఫెక్ట్ కాపీ చేసి మీ ఫోటోని యాడ్ చేద్దాం. సంథింగ్ ఈ ఫోటో అయినా సెట్ అయిపోతది దీనికి. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఉంటే సెట్ అయిపోతది. ఈ ఫోటో ఉంది. పేస్ట్ స్టైల్ పక్కన యారో కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేద్దాం. ఈ ఫోటో సెట్ అయిపోతది అంతే. చూడండి. ఇప్పుడు బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుంటే ఈ ఫోటో బాగా సెట్ అయిపోతుంది. చూడండి ఇలా. కొంచెం సెట్ కాకపోతే అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. బ్యాక్‌గ్రౌండ్స్ ఆటోమేటిక్‌గా ఉంటది. వేరే బ్యాక్‌గ్రౌండ్ పెట్టాలంటే పెట్టుకోవచ్చు అంతే. ఈ వీడియోని సేవ్ చేసుకోండి. జై హింద్.